అమావాస్య అంటేనే భయపడుతూ ఉంటారు అందరు కదా! ఆ రోజు ఎక్కడికెళ్ళొద్దు, బయటికెళ్ళొద్దు, ఈ పని చేయొద్దని. హా! అవి ఏం అవసరం లేదు నాకైతే. బయటికెళ్ళక్కర్లేదు, ఏ పని తలపెట్టక్కర్లేదు. నువ్వేం చేసినా, చేయకపోయినా, ఎలా ఉన్నా సరే, ఆ రోజు నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒకటి మీన్స్ ఏదైనా చిన్న దెబ్బ తగలడమో, ఏదైనా బ్యాడ్ న్యూస్ వినడమో, లేదంటే మా హస్బెండ్‌తో నేను గొడవ పెట్టుకోవడం, లేదా నాతో మా హస్బెండ్ గొడవ పెట్టుకోవడమో, ఏదో ఒకటి జరగాలి. నేను ఖచ్చితంగా ఆ రోజు ఏడవాలి. ఎవ్రీ అమావాస్యకి రిపీట్ అవుతూనే ఉంటది. ఏ రోజైనా ఎప్పుడైనా నేను గొడవ చేసినా, ఏడ్చినా మా హస్బెండ్ చెక్ చేసుకుంటారు. ఈరోజు అమావాస్య లేదు, రేపు అమావాస్య లేదు, అమావాస్య నిర్ణయం జరిగిందని చెప్పేసి. అది అమావాస్య అన్నది నాకు ఖచ్చితంగా సెంటిమెంట్ ఏం కాదులే కానీ అట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నాకు. ఈ 2025లో అన్నది నాకు అంతకుముందున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. కొన్ని దరిద్రాలు ఉంటే దరిద్రాలన్నీ వదిలిపోయినాయి అనమాట. ఈ 26 నాకు పాజిటివ్గా స్టార్ట్ అయ్యింది. గుడ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య అన్నది కూడా 25తోనే పోయి నాకు అంటే మేబీ అమావాస్య అంటే కొన్ని వస్తాయి కదా నాకు బ్యాడ్ థింగ్స్ అన్నవి. అదన్నీ పోయి 26లో అసలు అమావాస్య గోల లేకుండా ఉంటుందేమో చూద్దాం. ఈరోజు అందులోనూ ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది అంటున్నారు. దుష్ట శక్తులకి చాలా ఇదిగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బలంగా ఉంటుంది. దేవతలు కూడా కట్టుదిట్టం చేస్తుందని చెప్పేసి ఏదో చెప్తున్నారు యూట్యూబ్లో. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ నాకున్న ప్రాబ్లం అయితే ఎవ్రీ అమావాస్యకి నేను ఖచ్చితంగా ఏడుస్తాను. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ తెలియడమో, లేదా గొడవ పడడమో, దెబ్బ తగలడం ఏదో ఒకటి జరుగుతుంది. మరి ఈ రోజు ఎట్లా ఉంటుందో చూద్దాము. ఈ అమావాస్య 2026లో అమావాస్య ఎట్లా ఉంటుందో చూద్దాం. వెయిట్ చేద్దాం డే వరకు. నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.